14th చాలా మూవీస్ ఉన్నాయి. కొంచెం పెద్ద మూవీస్. కానీ ముందు నుంచే మీరు వస్తున్నట్టుగా ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. యా ఎలా అనిపిస్తుంది? అంటే ప్రెజర్ ఉంటుంది కదా కొంచెం, ఎట్లాగైనా థియేటర్ ప్రెజర్ అవుతుంది. యా అంటే ఈ సినిమాకి అయితే థియేటర్ ప్రెషర్ అయితే లేదు. సో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ వస్తారు అని చెప్పి అంతే. దట్స్ ద ధైర్యం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరితో రిలేషన్ ఉండాలన్నా కూడా పక్కన చివరికి అడ్ చేసి ఇటు చేసి ఒక డాట్ కలుస్తుంది. అక్కడ మధురా శ్రీధర్ ఉంటాడు. ఓకే అలాంటి మధురా శ్రీధర్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు? గ్యాప్ తీసుకుంటున్నారా? గ్యాప్ వస్తుందా? లేదు అంటే కథ చెప్పడానికి టైం పడుతుంది కదా అన్న. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ స్టోరీ అంతే. దట్స్ ఆల్. సరే, ఏబిసిడి తర్వాత చాలా టైం పట్టింది నిజంగా మీకు కూడా. సేమ్ ఆన్సర్ అది కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మీకు లేట్ అయిందని చెప్పరా? ఏబిసిడి తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ చేశానండి, అహనా పెళ్ళంట అని రాజస్థాన్తో జీ5కి. సో దాని తర్వాత ఈ కథ మీద కూర్చున్నాం. సో గ్యాప్ వాజ్ నెవర్ దేర్. ఇన్ బిట్వీన్ చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. గ్యాప్ అయితే ఏం లేదండి. యా కానీ సినిమా చాలామంది చూశారంట. ఇందులో నిజంగానే తరుణ్ భాస్కర్ రేంజ్ కామెడీ గురించి మాత్రం విపరీతంగా చెప్తున్నారు బయట. అంటే సినిమా చాలామంది చూశారు ఆల్రెడీ. మధురా శ్రీధర్ గారు వెల్ విషర్స్ అయి ఉండొచ్చు, విక్రాంత్ గారి ద్వారా అయి ఉండొచ్చు, మీ ద్వారా అయి ఉండొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం హిలేరియస్గా చెప్తున్నారు సినిమా గురించి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఎందుకు అంత ముందుగా చూపించాల్సి వచ్చింది? ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే ఫస్ట్ నుంచి కూడా 2015 నుంచి ఏ సినిమా తీసినా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపెడతా ఉంటాను. సో అంతే, పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా 10 షోలు ముందే చూపెడతాను అందరికీ. ఇప్పుడు మేము పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా 30 షోస్ వేసాము. నా సినిమాలు అన్నీ కూడా ముందు ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే ఒక 10 షోలు ఈజీగా చూపెట్టి ఏదన్నా ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఏదన్నా చేయడానికైనా జస్ట్ టు నో ద ఆడియన్స్ పల్స్ అంతే. సో దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా వేసాం. సో సంతాన ప్రాప్తి వస్తూ హిట్ ప్రాప్తి వస్తూ అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక మంచి అంటే సమాజంలో ఉన్న ఒక మంచి పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న సినారీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒక ఫ్యామిలీ బాండ్ ఇంకా పెరగాలి. సో ఆ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కావడానికి కపుల్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ప్రస్తుతం సొసైటీలో చూస్తాం. దాని చుట్టూ జరిగేటువంటి డ్రామాను కూడా మనం ఫేస్ చేస్తున్నాం కొంతమంది. సో దాన్ని స్క్రీన్ మీద ఎలా తీసుకురాబోతున్నారు అంటే చాలా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో దాన్ని ఎలా ఎంటర్టైన్ వేలో తీసుకెళ్తున్నారని మీ కంటెంట్ కనబడుతుంది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇది సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని? అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా లేదా అని తెలియదు నాకు. బట్ ఇట్ కేమ్ అవుట్ సో వెల్ యాక్చువల్లీ. వెరీ ఎంటర్టైనింగ్ సినిమా అండ్ వెరీ కాంటెంపరీ సబ్జెక్ట్. అంటే ఇది గత 15 years నుంచి ప్రతి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి డ్రా చేసుకున్న లైన్ అనమాట ఇది. సో వీ అడ్రస్డ్ ఇట్ వెరీ సెన్సిబుల్లీ అండ్ సెన్సిటివ్లీ. ఎక్కడ లైన్ దాటకుండా, ఒక్క బూతు లేకుండా ప్రాపర్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ లాట్ ఆఫ్ కామెడీ అనమాట. సో విక్రాంత్ గారు, సో ఈ లైన్ చెప్పగానే మీకు ఏమనిపించింది? ఎక్కువగా అంటే ఈ లైన్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు అనేది సో జనరల్ పర్సెప్షన్. కానీ మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెళ్ళైన తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే సో హాస్పిటల్ చుట్టూ మనం చూస్తున్నాం. సో ఈ లైన్ చెప్పినప్పుడు ఒక యంగ్స్టర్గా మీకు ఏమనిపించింది ఒక ఆడియన్స్? సార్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే. అండ్ నేను చాలామందిని చూశాను ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నాడు, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీలో కొంతమందిని. సో చదివినప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది చెప్పాల్సిన కథ అనిపించింది. అంటే ఇది పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ సోషల్ ఇష్యూస్ చుట్టూ జనాల మధ్యలో, సో అది కూడా చెప్పాలి. ఆ మెంటల్ అగని అనేది చాలా పెద్ద అగని బేసిక్గా. కానీ ఈ స్క్రిప్ట్ అలా అని చెప్పి దీన్ని ఏదో ఒక ప్రీచీగా వెళ్ళకుండా ఒక లైట్ హార్టెడ్ వేలో బట్ అట్ ద ఎండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చేట్టు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ చదివినప్పుడే ఐ వాజ్ సోల్డ్ కంప్లీట్లీ. ఇది కంపల్సరీగా చేయాలి అనిపించింది, చేశాను. శ్రీధర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సాంగ్ బాగుంది, ట్రైలర్ బాగుంది. అంటే సంతాన ప్రాప్తి రస్తు టైటిల్కి మీరు చూపించిన ట్రైలర్కి అండ్ రిలీజ్ డేట్ కూడా November 14th. అంటే పిల్లలు పుట్టకపోవటం అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకుని November 14th చిల్డ్రన్స్ డే రిలీజ్ చేయటం అనేది సో క్వైట్ ఆపోజిట్. సో ఏంటి సార్, అంటే ఈ పర్టికులర్గా ఈ డేట్ గురించి సినిమా స్టోరీ విన్నప్పుడే పలానా ఈ డేట్ వస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారు? ఇట్ హ్యాపెండ్ అంతే. ఇట్స్ వెరీ కోఇన్సిడెన్స్ అనమాట. చూస్తూ ఉన్నాం ఏ డేట్ అని లాస్ట్ 1 month నుంచి చూస్తూ ఉన్నాము.
30th పెద్ద సినిమాలు వస్తున్నాయి, 7th 14th. సరే ఐ థాట్ నవంబర్ 14th ఈజ్ ద రైట్ డేట్. సో మిడ్ నవంబర్, మళ్ళీ 3rd వీక్ ఆఫ్ నవంబర్ కొంచెం డల్గా ఉంటుంది సీజన్, మళ్ళీ December 1st నుంచి మళ్ళీ బాగుంటుంది. సో ఐ థాట్ ఈ సీజన్కి ఇది లాస్ట్ డేట్ అనిపించింది. యాదృచ్ఛికంగా కలిసింది ఆ రోజు, నవంబర్ 14th రోజున చిల్డ్రన్ డే రోజున సంతాన ప్రాప్తి రిలీజ్ అనేది. డైరెక్టర్ సార్, అంటే కాన్సెప్ట్ మీరు రెడీ చేసుకున్నప్పుడు, అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేస్తాం. సో పిల్లలు పుట్టకపోవటం అండ్ స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం, ఇలాంటి వాటి మీద మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తుంటారు కదా. సో రియల్గా కూడా ఎంత ఉంది ఏంటి, ఐ మీన్ ఏం జరుగుతుంది ఏంటి అని వర్క్ చేసినప్పుడు మీరు సర్ప్రైజింగ్గా షాక్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నిజంగా మీరు సెర్చ్ చేసినప్పుడు. లేదు చేసేవాడి. అంటే మా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడే బేసిక్గా ఐడియా పుట్టింది, ఫ్రెండ్స్లో ఉంది. సో ఎందుకో ఇది అంటే ఇప్పుడు మీరు సార్ అన్నట్టుగా మీరు ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరితే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్, ఈ మధ్య IVF కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో ఎక్కడో ఈ రీసెర్చ్లో భాగంగా అంటే ఒక విషయం ఏమర్థమైందంటే అండి, చాలామంది ఫ్యామిలీస్లో ఇప్పటికీ పిల్లలు పుట్టట్లేదు అంటే ఓన్లీ అమ్మాయిని మాత్రమే దే ఆర్ సెండింగ్ ఇట్ టు ద హాస్పిటల్స్ అండి, అంటే ప్రాబ్లం ఉంటే అని. బట్ అబ్బాయిలు వాళ్ళకి ఇది ఒక ఇష్యూ ఉంటుంది, అయ్యో మేము మొగళ్ళు మాకే ఉంటుందిలే అని ఫీల్ అయిపోతారు, కానీ ఇష్యూ ఏదైనా ఐదర్ సైడ్ ఉండొచ్చు. సో ఇద్దరు వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుందని ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది. యా సో క్లైమాక్స్లో ఏమన్నా దానికి సో విరుగుడు ఏమన్నా? యా ఒక మంచి వాయిస్ ఓవర్ ఉంటుందండి, యూ విల్ ఆల్ కనెక్ట్ విత్ దట్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, సో హాయ్ అండి. సో స్పార్క్కి అండ్ సంతాన ప్రాప్తికి సమ్ గ్యాప్ ఉంది మీకు, లైక్ ఫిలిం పరంగా. అంటే ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అండ్ వై యూ చూస్ ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? గ్యాప్ అనేది మెయిన్, మంచి స్క్రిప్ట్ పిక్ చేసుకోవాలి స్పార్క్ తర్వాత అని ఒకటి. రెండోది కొంచెం నా మీద నేను వర్క్ చేసి నాలో ఉన్న యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేసుకొని బేసిక్గా కొంచెం కొన్ని స్టేజ్ షోస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాక దెన్ ఐ స్టార్ట్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్ యాక్చువల్గా. అండ్ ఈసారి ఏమనిపించిందంటే లెట్స్ లిసన్ టు సంథింగ్, లెట్స్ డూ ఏ మూవీ దట్ హ్యాస్ సమ్ వాల్యూ టు ద సొసైటీ, ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి అన్నట్టు అనిపించింది. ఒక రిలేటబుల్ స్క్రిప్ట్ తీసుకోవాలి అలాగా. సో ఆ ప్రాసెస్లో నేను చాలా విన్నానండి, ఒక 100+ మేబీ 200 విన్నప్పుడు నాకు ఫస్ట్ వినగానే ఐ వాజ్ కంప్లీట్లీ సోల్డ్ అనిపించింది ఈ స్క్రిప్టే అనమాట యాక్చువల్గా. సో అందుకని తీసుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రతి పాయింట్ చూస్తుంటే. అరే ఈసారి ఏదో కొంచెం కొత్తగా ఉండబోతుంది విత్ ఎ కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అనిపించింది. హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు సార్, యాక్చువల్లీ స్మాల్ మూవీస్కి నాన్ థియేట్రికల్ బిజినెసెస్ అవన్నీ కొంచెం క్లిష్టంగా ఉంటున్నాయి, కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే వాట్ యుల్ సే సార్ అబౌట్ సంతాన ప్రాప్తి? గుడ్ పార్ట్ ఆఫ్ సంతాన ప్రాప్తి ఏంటంటే కంటెంట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే. పెద్ద హీరోలకేమో ముందే కాంబినేషన్స్ ఆ సెట్తోని బిజినెస్ చేయొచ్చు, బట్ ఇలాంటి సినిమా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే బిజినెస్ అవ్వద్ది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కంప్లీటెడ్ అవర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిన తర్వాతనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కంటెంట్ కరెక్ట్గా పొజిషనింగ్ చేయగలిగితే బిజినెస్ ఈజ్ దేర్. సో ఓన్లీ ఫోకస్ వీ హ్యావ్ టు అంటే పుట్ ఏంటంటే కంటెంట్ అంతే. శ్రీధర్ గారు, ఎస్ సార్ ఆన్ దట్ నోట్, ఫ్రీక్వెంట్గా ఈ కొత్త సినిమాలు ఓపెనింగ్స్ అనేవి చాలా ఇది వరకు ఆల్మోస్ట్ 300 రిలీజెస్ ఉండేమో ఇయర్కి, అరౌండ్ 150 లోపలకి వచ్చేసినాయి. మీరు చిన్న సినిమాలు చేస్తారు, ప్లస్ చిన్న సినిమాలకి కొన్ని సపోర్ట్ కూడా చేస్తారు, కాబట్టి అసలు ఏం జరుగుతుంది ట్రెండ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్? ఇప్పుడు ట్రెండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ మంత్స్కి సిచ్యువేషన్ మారిపోతుందని కూడా చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు. యా, సో చిన్న సినిమాలకు మాత్రం ఆల్వేస్ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కనుక కనెక్ట్ అవుతే డెఫినెట్లీ డిజిటల్ బిజినెస్ అవుతుంది, థియేటర్కల్ కూడా జనాలు వస్తున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 20% ఆఫ్ స్మాల్ మూవీస్కి కరెక్ట్ బిజినెస్ జరుగుద్దండి. అంటే కరెక్ట్గా పొజిషనింగ్ చేసుకోగలిగితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఓటీటీకి ఒక 10 నుంచి 12 చిన్న సినిమాలు కావాలి. సో సీరియస్లీ ఒక 5 ఓటీటీస్ అనుకున్నా కూడా ఒక 50 చిన్న సినిమాలు అయితే కావాలి ఫర్ ఫీడింగ్. సో మనం ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే కరెక్ట్గా చేస్తే చిన్న సినిమాకు వర్కౌట్ అవుతుంది, అదే డిజిటల్గా నాన్ థియేట్రికల్. ఇక థియేట్రికల్ రిలీజ్ అనేది అంటే నిజంగా ఎవరి చేతిలో లేదు. అంటే థియేటర్కి జనాలు వస్తారా లేదా అనేది మనం
నిజంగా చెప్పలేము. మనం ఓన్లీ మన ఫోకస్ అంతా కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి, దాన్ని ఉండాలి, మంచి ట్రైలర్ ఇవ్వాలి, మంచి టీజర్, మంచి సినిమా తీయాలి అనేది ఉండాలి. బట్ థియేట్రికల్ రిలీజ్కి అయితే ప్రాబ్లం లేదండి నవ్ డేస్. అంటే థియేటర్స్ దొరుకుతున్నాయి చిన్న సినిమాలకు. థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడేంటి, మనం ఓన్లీ మంచి సినిమా తీయడం మీదనే ఫోకస్ చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు మనకి. అలాగని చెప్పండి. అలాగని మరి ఇన్ని సినిమాలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే, దే వాంట్ టు టెల్ స్టోరీస్. అంటే మెనీ డెమోక్రసీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదండి, డిజిటలైజేషన్ ప్రాసెస్లో. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు వాంటెడ్, సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు సినిమా కథ చెప్పాలనుకుంటాడు. సో ఎవరిని ఆపగలం మనము? ప్రతిదీ ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అనుకుంటాం, మీరు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ప్రతి రైతు ఏమంటాడు, ఈ సంవత్సరం పంటలు పండలేదండి, ఈ సంవత్సరం ఏ కాలం పాపం ఆయనకు పంట పండింది చెప్పండి, కానీ సంవత్సరానికి 3 పంటలు పండిస్తూనే ఉంటాడు ఆయన కష్టపడి. సో సేమ్ ఫిల్మ్ మేకర్ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఇట్స్ హోప్ బేసికలీ. ఈసారి బాగుంటుందేమో మూవీ, ఈసారి బాగుంటుందేమో, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే అనుకుంటాడు, నా సినిమా బాగుంటుందేమో అని. ఇంకా ఫైనల్ ఈ సినిమా రిలీజ్లో కానీ బిజినెస్లో కానీ ఇష్యూస్ ఈరోజు ఇష్యూ కాదండి. సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. హాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది, బాలీవుడ్లో ఉంది, అన్ని వుడ్లలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలీజ్ సినిమా చూడండి, ఆర్ట్ ఫామ్ అందరికి నచ్చదు యాక్చువల్గా. ఆర్ట్ ఫామ్ సక్సెస్ రేట్ కూడా 20% ఉంటుంది, 15 to 20%. అది ఎవ్రీవేర్, ఎవ్రీ ఆర్ట్ ఫామ్. ఫర్ నో రీజన్ ఆన్ ది ఎర్త్ ఒక పెద్ద అద్భుతమైన పెయింటింగ్స్ చూసిన 4 పిల్లలు కామన్గా ఉండేవాళ్ళు. 90sలో 3కి వచ్చారు. తర్వాత అసలు ఆడపిల్ల వద్దు, ఆడపిల్లని లేకుండా చేద్దాం అన్నట్టుగా అప్పుడు సర్వీస్ సెంటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఎంటైర్ డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది. అసలు 1000 మందికి ఎప్పుడన్నా ఒకళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదనేది ఎప్పుడన్నా వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు అది చాలా కామన్గా, చాలా క్వైట్ న్యాచురల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ అనాలిసిస్ని పట్టే మీరు రాశారా సార్ ఈ పాయింట్స్? అవును సార్. ఈ అనాలిసిస్ ఐడియా ఉందా మీకు? యాక్చువల్లీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ద మేజర్ స్ట్రైకింగ్ థింగ్ విచ్ మేడ్ అస్ టు డూ ది స్టోరీ ఈస్ దట్ మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 2 years back we've crossed China. We are the most populated country right now, I think. Correct. So the census వచ్చిన తర్వాత తెలిసిపోద్ది, బట్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఎక్కడ చూసినా ఈ ఐవీఎఫ్ ఆర్ వాటర్ ఫర్టిలిటీ సెంటర్స్ అనేది ఎక్కడ చూసినా కనపడుతుంది. ఎందుకు అని ఒక చిన్న దట్ క్యూరియాసిటీతో ఇది స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ. సో అప్పుడు వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ వీ ఫౌండ్ అవుట్ దట్ దర్ ఆర్ ఇష్యూస్ అండ్ ఆల్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అడ్రస్డ్ in the movie, but in a very entertaining way. That is the advantage we had. I mean, సంజీవ్ గారు, ఇప్పుడు చూస్తే చాలామంది కూడా మెయిన్ రూరల్ సర్కిల్లో కాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడైతే కనుక ఇప్పుడు మాకు అసలు పిల్లలే వద్దు, మేమిద్దరమే అనే వాళ్ళకి ఈ సినిమా ఎలాగా కనెక్ట్ అవ్వచ్చు? సార్ మేమేంటంటే ఈ పిల్లలు వద్దనుకునే వాళ్ళ గురించి, లేదంటే జెనెటికల్గా రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ సార్. పాపం గాడ్స్ గ్రేస్ వల్ల వాళ్ళకి జెనెటికల్గా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ అలవాట్ల వల్ల, డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల తెచ్చుకుంటున్నారు బేసిక్గా ప్రాబ్లమ్స్ని. సో వాళ్ళ కోసం మా మెయిన్ ఫోకస్ ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. బట్ పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఇట్స్ దేర్ ఓన్ ఫ్రీడమ్ అండి, అంతే. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు వాట్ ఎవర్ ద ఇన్పుట్స్ హీ గేవ్, సో దానికి తగ్గట్లుగా కంపోజ్ చేశారా, లేదంటే స్టోరీ మొత్తం మీకు ముందే తెలుసా? స్టోరీ తెలుసు, మొత్తం స్కోరింగ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత ఒక సిట్యువేషన్లో సాంగ్ అనుకొని చేసింది అనమాట. సో సిట్యువేషన్ అంతా నాకు 2 months మైండ్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. అండ్ చెప్పినప్పుడు స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? లేదు సార్, లేదు యాక్చువల్లీ నేను స్కోరింగ్ అప్పుడు మొత్తం షూట్ అయిపోయి నేను పైలట్ మొత్తం సినిమా చూశాను. సో నెరేషన్ అనేది లేదు. సో డైరెక్ట్గా సినిమా చూసి నేను స్కోరింగ్లోకి, అంటే సునీల్ కశ్యప్ గారు చేశారు సాంగ్స్. సో డైరెక్ట్గా మూవీ చూసి స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఇది 5 days బ్యాక్ అండి, 4 days అయింది ఈ సాంగ్ అంతే. చాలా బాగుందండి థ్యాంక్ సాంగ్. యూ. అండ్ డైరెక్టర్ గారు, సార్ సాఫ్ట్వేర్ లైఫ్